నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి మనిషికి ధ్యానం ఎంతో ఉపయోగకరం. గూడూరు పట్టణంలోని కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన సందర్భంగా మొదలైన ధ్యాన సంబరాల్లో పాల్గొని మాట్లాడిన సంత సదానంద యోగి తదితరులు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీని జయప్రదం చేయండి. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో కరపత్రాలు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన వైకాపా నాయకులు. కోర్టులో డాక్యుమెంట్లు చోరీ చేయించిన మీరా చంద్రబాబు పవన్ గురించి మాట్లాడేది. వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు సురేష్ నాయుడు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం, అన్నాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ధ్యానం యొక్క అవసరం ప్రతి మనిషికి ఎంతో ఉపయోగకరమని, శాంతివంతమైన జీవితం కొనసాగించాలంటే ధ్యానం చేయాలని సంత సదానంద యోగి అన్నారు. గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన సందర్భంగా ధ్యాన సంబరాలు ఘనంగా జరిగాయి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన సందర్భంగా గూడూరు పట్టణంలోని సిఆర్రెడ్డి కళ్యాణ మండపంలో 3 రోజుల పాటు ధ్యాన సంబరాలు జరగనున్నాయి. ఈ క్రమంలో భాగంగా శనివారం రాత్రి బుద్ధ పిరమిడ్ గూడూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అతిథులుగా సంత సదానంద యోగి, డాక్టర్ రోహిణి లక్ష్మణరావు, రఘురాం పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంత సదానంద యోగి తదితరులు మాట్లాడుతూ ధ్యానం ప్రతి మనిషికి ఎంతో అవసరమని తెలిపారు. ధ్యానం ద్వారా అనేక రోగాలను నయం చేయవచ్చని తెలిపారు. ప్రతి మనిషి శాంతివంతమైన జీవితం కొనసాగించాలంటే ధ్యానం చేయాలన్నారు. 3 రోజుల పాటు సంగీత అధ్యయనం, పిరమిడ్ మాస్టర్ల సందేశాలు, పిరమిడ్ ధ్యానుల అనుభవాలు, సామూహిక ధ్యానం వంటి కార్యక్రమాలు జరుగుతాయని వారు వివరించారు. మంత్రం ఇచ్చినాడు అని వీడు నమ్మినాడు. ఆ చెట్టు కింద కూర్చున్నాడు. బంకనారాయణ వచ్చిపోరా నాయన అని చదువుతా కూర్చున్నాడు. ఈయన బంక పోయిందని అని చెప్పి ఆయన పక్క ఉరిగిపోయినాడు. ఆయన పోయి ఆడికి చేరేంతలో 3 గంటల లోపల ఇక్కడ వీని ఎదురుగా నిజంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమైనాడు. ఈడు కళ్ళు తెరిచి చూశాడు. వాడిని తట్టాడు ఆ నారాయణ. కళ్ళు తెరిచి చూశాడు. చూసి ఎవడరా నువ్వు అన్నాడు. ఒరే, నువ్వు ఇంతవరకు తపస్సు చేసిన బంకనారాయణుని రా. నువ్వు బంకనారాయణుని సంగతి నాకేం తెలుసు, మా గురువు గారికి తెలుసు. కాబట్టి నువ్వు ఇక్కడనే ఉండు, నేను పోయి మా గురువుని పట్టుకొని వస్తా, పక్క ఊర్లో ఉన్నాడు, పట్టుకొని వస్తా అన్నాడు. ఒరే, నేనే ప్రత్యక్షమైతే నీ గురువు ఎందుకురా? నువ్వు బంకనారాయణుని సంగతి నాకు తెలుసు కదా, ఈయనే ఉండు. వాడు కొంచెం దూరం పోయినాడు. సరే పోయి తొందరగా పిలుచుకురారా అన్నాడు. వీడు పోతా పోతా మళ్ళీ డౌట్ పడినాడు. వీడెవడో ఒళ్ళంతా నగలు దిగేసుకొని ఉన్నాడు, నాకన్నా ఎత్తుగా మెరుస్తూ ఉన్నాడు, మా గురువుగారిని తెచ్చేంత వరకు ఉంటాడో వెళ్ళిపోతాడు అని చెప్పి అట్లా చూశాడు. ఆడొక చెట్టు కనపడింది బాగా గట్టిది. ఒరే బంకనారాయణ ఇటు రారా అన్నాడు. ఏమరా అన్నాడు. వచ్చి ఈ చెట్టును పట్టుకో అన్నాడు. ఎందుకు రా అన్నాడు. నువ్వు పట్టుకో చెప్తాను అన్నాడు. ఆ నారాయణుడు ఆ చెట్టును అట్లా పట్టుకున్నాడు. పట్టుకుంటే వీడి దగ్గర ఉండే కంబళితో ఆ చెట్టును ఆను కట్టేసి కట్టిపారేస్తాడు. కట్టేసి ఇప్పుడు జోరుగా పోతున్నాడు పక్క ఊరిలోకి వాళ్ళ గురువుని పిలిచేకి. అప్పటికి ఆ గురువు గారు స్టేజ్ మీదకి ఎక్కి కథ మొదలు పెట్టబోతూ జయ శ్రీమన్నారాయణ అన్నాడు. ఆడ దూరం నుంచి కర్రతో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వాడు. అమ్మో, నా బంకనారాయణ మంత్రం పనిచేయలేదు, నా బుర్ర రామకీర్తన పాడేదానికి వస్తున్నాడు వాడు అని అక్కడ ఉన్న పెద్ద మనుషులకి చెప్పాడు. అరే భయ్, వాడు నా తలకాయ తిన్నాడు, నాకు ఇంకేం తోచకుండా ఏందో చెప్పా, దోమలు కరిచింటాయి, ఇప్పుడు వాడు నన్ను కొట్టేకి వస్తున్నాడు, రక్షించండి అన్న. అక్కడున్న పెద్ద మనుషులు వాడిని ఆపారు. ఏం రా అంత పరిగెత్తి వస్తున్నారు, అర్జెంటుగా మా గురువుగారిని అడవిలోకి తీసుకుపోవాలి. ఎందుకు? ఆడెవడో బంకనారాయణుడు అంట, వాడు వచ్చేసినాడు. ఎవడు రా బంకనారాయణ? మా గురువు మంత్రం చెప్పినాడు, వచ్చినాడు. ఇదేమన్నా మంత్రమారా వచ్చేదానికి? లేలే వచ్చి ఉన్నాడు. వాడి నిజం చెప్పినా ఎవరూ నమ్మడం. సరే, ఆఖరికి ఒక కండిషన్, మేము ఒక 4 కూడా నీతో పాటు వస్తాము, గురువునితో పాటు.
లాంతర్లు తీసుకొని కర్రలు తీసుకొని ఒక 5 మంది ఆడికి వచ్చారు. వీళ్ళు 5 మందికి ఆ నారాయణుడు కనపడడంలే, చెట్టు కంబళి కనపడతాను. ఏడ్రా మీ బంక నారాయణుడు అంటే ఆడనే ఉన్నాడు కదా అంటాడు. వీడికి కనపడతాడు, వాడికి కనపడలే. ఒరే మాకెవ్వరికి కనపడలేదురా అని. అయితే ఉండండి అన్నాడు. ఆ బంకనారాయణ దగ్గరికి పోయాడు. నాకు ఒక్కడిని కనపడతాడో వాళ్ళకి ఎందుకు రా కనపడలేదు అన్నాడు. ఒరే వాళ్ళకంతా కనపడే అర్హత లేదురా, నువ్వు మనస్ఫూర్తిగా గురువు చెప్పింది నమ్మి జపం చేసావు, నీకు కనపడతా, వాళ్ళందుకు ఎందుకు కనపడాలా అన్నాడు. అవన్నీ నాకు తెలీదు, వాళ్ళకు కనపడతావా నీ బుర్ర పగలగొట్టమంటావా అన్నాడు. వాడి భయానికి సమాజంలో యోగా చేయమంటే చేస్తారే కానీ ధ్యానం అంటే అది రూమ్ చేసుకోవాలి. రూమ్ పెట్టుకుని సొసైటీ కోసమే ఇవాళ వరల్డ్ ప్రదేశం వచ్చినట్టుంది. కానీ 100% ఇంకొక 3-4 years ప్రపంచమే మన చుట్టూ తిరుగుతుంది. కొత్తగా చెప్పేవాడు 2032 వరకు జాగ్రత్తగా ఉంది నలుగురు, 2032 తర్వాత రాజభవనం ఎవరికి ఉండదు మనకే వస్తుంది. 100% వస్తూ ఉంది. యాక్టివ్ షిఫ్ట్ థర్డ్ స్టేజ్ 2027 స్టార్ట్ అవుతుంది. ఎవరి ఆలోచన వాళ్ళు ఉంటాయి, ఎవరి స్థితులు వాళ్ళు కరెక్ట్ అనిపిస్తుంది. కానీ మైత్రి కరుణ ఉంటే ఇక్కడ అద్భుతమైన జీవితం తయారవుతుంది. ఇక్కడ 10 మంది ఉన్నాం. ఇక్కడ ఎవరు ఆలోచన ఉన్న మైత్రి కరుణతో ఉన్నప్పుడు మిత్రత్వం చెడదు. ఒక కుటుంబం ఆనందంగా జీవించాలంటే మిత్రత్వ స్థితిలో కలగాలి. భార్య ఆలోచన గౌరవించే స్థితి వస్తుంది, భర్త ఆలోచన గౌరవించే స్థితి వస్తుంది. ఇది మనం ఎందుకు పొందలేకపోతున్నాం, అది ఎప్పుడు పొందుతాం అంటే ఓన్లీ మైత్రి. మై డియర్ ఫ్రెండ్స్ అనే ప్రతి ముఖంలో దైవత్వం. ఇదేంటి? ఆత్మస్థితి యొక్క మొదటి లక్షణం మిత్రత్వం. ఇక్కడ దేహస్థితులన్నీ కూడా నాది బంధనాలతో ఈ మార్గాన్ని అదేవిధంగా మన గూడూరు మాస్టర్స్ చాలా అద్భుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందాక చంద్రశేఖర్ గారు చెప్పారు దానంలో అది అని. అది అంటే మన ద్వారా పత్రిక గారు చేయించారు తప్ప మన విజయం కాదు. జ్ఞానంలో కాకముందు పత్రిక గారు మనకి మార్గాన్ని అందించకపోతే నా అభిప్రాయ ప్రకారం అందరూ జీరో కారు వచ్చేసి ముందు ఒకటి పెట్టేసి మనకి వ్యాల్యూ వచ్చింది. ఇది అందరికీ అందించిన ఈ కార్యక్రమంలో పిరమిడ్ నిర్వాహకులు చంద్రశేఖర్, నల్లస్వామి, డాక్టర్ గోపినాథ్ తదితరులతో పాటు జై జై నారాయణ, సుబ్బారావు, శ్రీనివాసరావు, పవన్ కుమార్, పెంచిలయ్య, ముజీబ్, సంధ్య ప్రజలు పాల్గొన్నారు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెంకటగిరి పట్టణంలో వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జి నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు తెలిపారు. వెంకటగిరి పట్టణంలో నేదురుమల్లి నివాసంలో వారు కరపత్రాలు విడుదల చేశారు. ఈ ర్యాలీలో విద్యార్థులు, యువత, ప్రజా సంఘాల నాయకులు, వైకాపా శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వైద్యాన్ని దూరం చేస్తూ మొత్తం ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేదాని పొందుకై మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఈ నెల 12వ తేదీన నియోజకవర్గంలో సమన్వయకర్త నేదురుమల్లి రాంకుమార్ గారి నాయకత్వంలో ఇక్కడ పెద్ద బ్రహ్మాండమైన ర్యాలీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెడికల్ కాలేజీకి అనుకూలంగా పెద్ద ర్యాలీ నిర్వహిస్తున్నారు. వారి ఆదేశాల మేరకు ఇక్కడ 50 మంది కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా ఈ మెడికల్ కాలేజీల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మెడికల్ కాలేజీలని మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వాన్ని మెడ వంచి ఈ ప్రభుత్వాల్లో ఈ తీసుకున్న తప్పుడు నిర్ణయాల్ని ప్రజలకు తెలియజేసి ప్రజలందరూ ముక్త కట్టుతో ఖండించి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ గారు తీసుకున్న మెడికల్ కాలేజీలని మళ్ళీ పునఃప్రవేశించాలని, వాటిని రద్దు చేయకుండా కాపాడే బాధ్యత ప్రజలందరూ, కార్యకర్తలందరూ తీసుకొని దీన్ని తీవ్రంగా ఖండించి మేము దీన్ని ఒకటే చెప్తున్నాం, పేద ప్రజలకు మీరు ఇచ్చిన ఈ యొక్క కాలేజీలని ప్రైవేట్ పరం చేసేసి
వాళ్ళ యొక్క దోచుకునే విధానాన్ని అరికట్టే విధంగా ఈరోజు అందరం ముందుకు రావడం జరిగింది. దయచేసి ఈ ఆలోచన మానుకొని ప్రజల కోసము అలానే విద్యార్థుల కోసము వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అన్నీ కూడా యథావిధంగా ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ కాలేజీలుగా ఉంచాలని చెప్పేసి దీని గురించి ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి మేము కోటి సంతకాల సేకరణ అనేది మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం అలానే ఇక్కడ మాకు రామ్కుమార్ రెడ్డి గారు వారి యొక్క అనుమతితో వారి యొక్క అడుగుజాడల్లో మేము కోటి సంతకాల సేకరణ చేస్తున్నాము. అది ప్రజల్లోకి మేము వెళ్ళినప్పుడు మంచి స్పందన కూడా వచ్చింది. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సంతకాలు చేయడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ప్రైవేట్ పరం చేయొద్దని చెప్తున్నారు. ఇది ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి దీన్ని ఒక పరిగణలోకి తీసుకొని ఆ యొక్క ఆలోచనని విరమించుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. దయచేసి ఆ ఆలోచన మానుకోండి. కోర్టులో డాక్యుమెంట్లు దొంగతనం చేయించిన మీరు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేది అంటూ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై జనసేన నాయకులు మండిపడ్డారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయుడు మాట్లాడుతూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ కాకాని గోవర్ధన్ రెడ్డి సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకున్నది జగన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ఊరుకునేది లేదని తెలిపారు. గత 5 ఏళ్లలో రాష్ట్రానికి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న తప్పు కూడా చేయలే పాపం మా కాకాని గోవర్ధన్ అన్న. ఆయన చెప్తున్నాడు నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు దొంగలు అని. అంటే నాకు తెలిసి గోవర్ధన్ అన్న ఒకటే అడుగుతాం నాన్న, నెల్లూరు జిల్లా కోర్టులో డాక్యుమెంట్ చేసిన దొంగలు వాళ్ళిద్దరే అనుకుంటున్నారా? చెప్పన్నా, నెల్లూరు జిల్లాలో జిల్లా కోర్టులో దొంగలు పడి డాక్యుమెంట్లు ఎత్తేసింది ఎవరన్నా? గూగుల్లో కొడితే వస్తుందన్నా? మీ పేరే కదా వచ్చేదా? చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అన్నా నీదే. నువ్వు చేసిన అవినీతి, మీ నాయకుడు జగన్ రెడ్డి చేసినటువంటి దోపిడీ, మీ జగన్ రెడ్డికి ముట్టి కింద 33 కేసులు, 16 నెలలు జైలు, కోట్ల రూపాయల అవినీతి. నువ్వు చూస్తే పోర్జరీ సంతకాలతో డాక్యుమెంట్లు రెడీ చేసేటువంటి వ్యక్తివి. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే స్థాయి అన్నా నీది. అన్నా మేము గౌరవంగా ఒకటే చెప్తా ఉన్నాం, మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు ఒక క్షణం ఆలోచించి మాట్లాడు. ఎవరు దొంగలో ఎవరు దొరలో ప్రజలు ఆల్రెడీ చెప్పారు మొన్న 2024 ఎన్నికల్లో. అయినా ఇంకో బుద్ధి రాలా మీకు, ఇంకా జ్ఞానం రాలా. ఇంకా నువ్వు జనాల్లో తిరుగుతున్నావంటే 48 రోజులు రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయి కేరళలో మసాజ్ సెంటర్ లో దోక్కున్నావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావే. 85 రోజులు జైల్లో ఉండొచ్చావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావే. గోవర్ధన్ రెడ్డి గారు నీకే చెప్పేది, నువ్వు చేసిన అవినీతి అక్రమాలు, నువ్వు చేసిన పోర్జరీ సంతకాలు, నువ్వు చేసినటువంటి దేశంలోనే చరిత్రలో ఎక్కడా కూడా కోర్టులో దొంగలు పడ్డటువంటి చరిత్ర లేదు. అటువంటిది నెల్లూరు జిల్లా చరిత్రని గబ్బు పట్టించినటువంటి వ్యక్తివి నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడే అర్హత మీ వైసీపీ నాయకులకు లేదు. కల్తీ మద్యాన్ని అమ్ముకొని కోట్ల రూపాయలు గడించినటువంటి మీరు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారిని డిప్యూటీ సీఎం గా ఈ రాష్ట్రంలోనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత లేదన్నా. నువ్వు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 3000 మంది కౌలు రైతులు చచ్చిపోతే ₹1 కూడా తెలుసుకోండి. మీరు ఎక్కడ మొదలయ్యారో, ఎన్ని కోట్లు దోచుకున్నారో లెక్కలు బొక్కలతో కూడా బయటకు తీసి ప్రజల ముందు పెట్టగలం. గుర్తుపెట్టుకొని ఆలోచించుకొని మాట్లాడే ముందు మీ స్థాయిని తెలుసుకొని మాట్లాడాలా. ఇక్కడ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో అనేది ఒకటి ఉంది. వాళ్ళకి కాలితే ఎలాగ ఉంటుందో మొన్న ఎన్నికల్లో చూపించారు, మళ్ళీ కూడా చూపిస్తారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీలాగా గనులు దోచుకోవాలా, గ్రావెల్ దోచుకోవాలా, భూములు దోచుకోవాలా, అమాయకుల పైన అక్రమ కేసులు పెట్టాలా, 10 మందికి సహాయం చేసేటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించేటువంటి వ్యక్తి, ఒక శక్తి, రైతులను ఆదుకునే వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు. మరి ఆయన గురించి నువ్వు కూడా మాట్లాడుతున్నావంటే
ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవన్ నాయుడు, నాయకులు పుట్లూరు సుబ్రహ్మణ్యం, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని కటకరాజ వీధిలో కొలువైన శ్రీ రుక్మాబాయి సమేత శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో ఆదివారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో దంపతులు పాల్గొని సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా దండాయుధ పాణి, సుమలత దంపతులు వ్యవహరించారు. అట్లే ఈ ఉభయానికి ఈ అందరి దగ్గర ఉన్నటువంటి మహాలక్ష్మి ఉపాసనే ధర్మం వాయు ధర్మం మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా మహాన్యాసక పూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా అర్చకులు శ్రీనివాసులు వ్యవహరించారు. విష్ణు ఆలయం దగ్గర కూడా పెడతారు కదా. విశేష
గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం రాత్రి స్వామివారికి పల్లకీ సేవ పొందు సేవ వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా తిరుమల శెట్టి వెంకటేశ్వర్లు, బుజ్జమ్మ, శ్రీనివాసులు, శ్రీ విద్య, మోక్షిత వ్యవహరించారు. గూడూరు మండలంలోని పాలిచెరలో వెలసిన శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాగణపతి, నందీశ్వర, శిలాధ్వజ స్తంభ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కలిసే స్థాపన, రక్షాబంధనం, శ్రీ భీమలింగేశ్వర స్వామి వారికి పరివార దేవతలకు, ఉత్సవమూర్తులకు విశేష పూజలు, రుద్రహావనం వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. అభిషేక ఉభయదాతలుగా దత్త, మనోహర్, ధనమ్మ, వెంకటేష్, లక్ష్మి వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శ్రీ మాణిక్యాంబికాధనే శ్రీ భీమలింగ
గంభీరంధ్రంబుని పీనవక్షంబు సంత గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో వెలుస్తున్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వనభోజనాలు ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా విజయ భాస్కర్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి మహాపడి పూజ భజన కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యప్ప మాలధారణ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గంటల వరకు పనిచేసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు వాళ్ళకి మా శిరస్సు వంటి నమస్కరిస్తున్నాను. స్వామి శరణం.
సాత్యకం స్వామి ప్రాణనాయకం ఆశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యం స్వామి వరహదాయుధం స్వామి వేదవప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సంబంధించి వస్తు రూపేణ ధన రూపేణ స్వామి వారికి వెంకటాచలం సమీపంలోని అడవిలో శివయ్యగా పేరొందిన శ్రీ దుర్గాభవాని సమేత అభయలింగేశ్వర స్వామి ఆలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారికి క్షీర పంచామృతాలతో అభిషేకాలు, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం అన్నాభిషేకం జరిగింది. భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి మనిషికి ధ్యానం ఎంతో ఉపయోగకరం. గూడూరు పట్టణంలోని కళ్యాణ మండపంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ జన్మదిన సందర్భంగా మొదలైన ధ్యాన సంబరాల్లో పాల్గొని మాట్లాడిన సంత సదానంద యోగి తదితరులు. వైద్య కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీని జయప్రదం చేయండి. వెంకటగిరిలోని నేదురుమల్లి నివాసంలో కరపత్రాలు విడుదల చేసిన అనంతరం మాట్లాడిన వైకాపా నాయకులు. కోర్టులో డాక్యుమెంట్లు చోరీ చేయించిన మీరా చంద్రబాబు పవన్ గురించి మాట్లాడేది. వెంకటాచలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన నాయకులు సురేష్ నాయుడు. విశ్వనాథుడికి వైభవంగా రుద్రాభిషేకం, అన్నాభిషేకం. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో నిర్వహించిన విశేష పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.